MCQ. Elderly women are more prone to develop hip fracture because of options: decreased estrogen secretion, increased bone density, increased calcium absorption, or D, sedentary lifestyle. So mainly during the time of menopause, elderly women lost the production of estrogen. Estrogen during the time of younger time, like it will produce from the ovaries. It will be main hormone for the menstrual cycle. It develops the secondary sexual characteristics. సో ఈస్ట్రోజన్ చాలా ఇంపార్టెంట్ అయిన హార్మోన్. ఇలాగా అది ఓవరీస్ నుండి ప్రొడ్యూస్ అయ్యి మెన్స్ట్రువల్ సైకిల్కి, మంత్లీ మెన్స్ట్రువల్ సైకిల్ కోసము, తర్వాత సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ కోసము ఓవరీస్ నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రెగ్నెన్సీ టైంలో ప్లాజెంటా ద్వారా కూడా ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎల్డర్లీ ఉమెన్స్లో ఏమవుతుంది, మెనోపాజ్ టైంలో ఈ ఈస్ట్రోజన్ ప్రొడ్యూస్ అవ్వదు అనమాట. సో దానివల్ల ఏమవుతుంది, ఆస్టియోపోరోసిస్ అయిపోతుంది. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్ ఫ్రెజిలిటీ అనేది, బిట్టర్నెస్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతాయి. లైక్ మనము ఏమన్నా వడియాలు అలా తింటాం కదా, అలా అయిపోతాయి అన్నమాట. సో ఇలాగ తుంచితే తునిగిపోతాయి. సో అప్పుడు వాళ్ళకు డిక్రీజ్ ఆఫ్ ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ సెక్రీషన్ వల్ల ఏమవుతుంది, ఎల్డర్లీ ఉమెన్లు చాలా కూర్చున్నా, లేసినా, కొంచెం పడిపోయినా, అలాగా ఏమన్నా చేసినా కానీ హిప్ ఫ్రాక్చర్ అనేది చాలా మోస్ట్లీ జరుగుతుందన్నమాట. సో ఎల్డర్లీ women are more prone to get fractures due to estrogen, decreased estrogen secretions. Option A is right answer.